జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా మార్కండేయ పురాణంలో చెప్పబడిన బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రాన్ని పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మార్కండేయ పురాణం ప్రకారం అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపాలలో భక్తుల్ని అనుగ్రహిస్తుందని చెప్పడం జరిగింది. ఈ త్రిశక్తి స్వరూపాలలో మహాకాళి అంశ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో కీర్తిస్తాడు. దీన్నే బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రాన్ని చదివినా విన్నా సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రంలో బ్రహ్మదేవుడు అమ్మవారిని ఎలా కీర్తించాడంటే, త్వం స్వాహ త్వం స్వధ త్వం హి వషట్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషత త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేదజననీ పర అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. అంటే అమ్మవారు సాక్షాత్తు యజ్ఞయాగాదులు హోమాలు చేసేటప్పుడు మంత్రజపం చేస్తున్నప్పుడు స్వాహ అని చెప్పినప్పుడు ఆ స్వాహాకారంలో అమ్మవారు ఉంటుందని, అలాగే పితృదేవతలకు కవ్యములు సమర్పించేటప్పుడు అంటే పితృదేవతలకు ఆహారం అందించేటప్పుడు ఆ పిండ ప్రదానాలు తర్పణాల సమయంలో ఆ కవ్యముల రూపంలో స్వధాదేవి రూపంలో ఉంటుందని, అమ్మవారు సాక్షాత్తు వషట్కారము అంటే వేదయజ్ఞ స్వరూపమని బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. అలాగే అమ్మవారు అర్ధమాత్రా స్థితానిత్య అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. అంటే ఓంకార ప్రణవ స్వరూపంలో అకారం, ఉకారం, మకారం ఉంటాయి. ఓంకారం అంతమైపోయేటప్పుడు వచ్చే శబ్దాన్ని అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్రలో అకార, ఉకార, మకారాల్లో ఉన్న అమ్మవారికి నమస్కారం అంటూ బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు. అలాగే త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేదజననీ పర అంటూ కీర్తిస్తున్నాడు. అంటే అమ్మవారు సావిత్రీదేవిగా, గాయత్రీదేవిగా భక్తులందరినీ అనుగ్రహిస్తోందని అర్థం. అందుకే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాల్లో 24 శక్తులు మానవ శరీరంలో ప్రచోదనం చేయటానికి గాయత్రి మంత్రం రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తోందని కూడా బ్రహ్మదేవుడు ఈ స్థుతిలో పలుకుతున్నాడు. అలాగే త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైత సృజ్యతే దేవి త్వయైతత్ పాల్యతే దేవి త్వమశ్చంతే చ సర్వదా విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తదా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే అంటూ బ్రహ్మదేవుడు పరమేశ్వరుని కీర్తిస్తాడు. అంటే అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అంతర్ధానము ఈ 5 కృత్యాలను అమ్మవారు నిర్వహిస్తోందని అర్థం. తిరోధానం అంటే అంతర్ధానం, సృష్టి, స్థితి, లయలతో పాటు అంతర్ధానం అవుతూ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఈ పంచకృత్యాలు అమ్మవారు నిర్వహిస్తోందని అర్థం. అందుకే పంచకృత్య పరాయణ అంటూ లలితలో కూడా అమ్మవారిని కీర్తిస్తాం. సృష్టికర్తి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ అంటూ లలితా సహస్రనామాల్లో కీర్తిస్తున్నామంటే అమ్మవారు ఈ 5 రకాలైనటువంటి విధులను నిర్వహిస్తోంది. అందుకే బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ విధంగా అమ్మవారిని త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేత సృజ్యతే జగత్ త్వయేతత్ పాల్యతే దేవి త్వమశ్చంతే చ సర్వదా అంటున్నాడు. అంటే సృష్టి స్థితి లయలు నిర్వహిస్తున్నావు, విసృష్టౌ సృష్టి రూపా త్వం స్థితి రూపా చ పాలనే తదా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే అంటూ అమ్మవారిని కీర్తిస్తున్నాడు. త్వం శ్రీ త్వమీశ్వరి త్వం హ్రీ త్వం బుద్ధిర్బోధ లక్షణ లజ్జాపుష్టి సదాతుష్టి త్వం శాంతి క్షాంతిరేవచ అంటూ కీర్తిస్తున్నాడు. అంటే అమ్మవారు శ్రీకారంలో ఉంటుంది, హ్రీంకారంలో ఉంటుంది, సృష్టిలో ఉన్నటువంటి అన్నింటిలో అమ్మవారు ఉంటుందని, ఈశ్వరీ శక్తిగా ఉంటుందని బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తున్నాడు. శుక్రవారం సందర్భంగా ఈ బ్రహ్మకృత పరమేశ్వరి స్తుతిని విన్నా చదివిన అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి శత్రుబాధలు తొలగింపజేసుకొని జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పుత్రగణపతి వ్రతం సందర్భంగా పుత్రగణపతి వ్రతాన్ని ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. గోపాలకృష్ణుని యొక్క కథ, పైగా రాధేశస్య, రాధ యొక్క కథ అనలేదు, రాధాపతి అయిన గోపాలకృష్ణుని యొక్క కథ గర్గ సంహితగా చెప్పబడుతున్నది. అది ప్రత్యేకించి భగవల్లీలని విస్తారంగా చెప్తున్న గొప్ప గ్రంథం సుమా.
దాని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రాధాదేవితో వివరించాడు గోలోకంలో. బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే బ్రహ్మ ప్రార్థన మేరకు వినిపించట. రాధాదేవితో చెప్తున్నాడు, బ్రహ్మకుడు విన్నాడు. ఆ తర్వాత అదే కృష్ణుడు గోలోకంలో తతశేషేణ భగవాన్ గోలోకే ప్రార్థిత పునః తస్యాగ్రే కథయామాస సమస్తాం స్వకథాం హరిహి. అప్పుడు ఆదిశేషువుకి గోలోకంలో మళ్ళీ కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అయితే పరంపర కాపాడడం కోసం మళ్ళీ ఆదిశేషువు దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు మళ్ళీ విన్నట్ట. అందుకే శేషో దదౌ బ్రహ్మణేచ అంటే ఏ విద్య చెప్పినా దాని పరంపర చెప్పాలి గనక పరంపర. ఆ పరంపరలో మొదట ఈ కథ చెప్పిన వాడెవడు? కృష్ణుడే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఆదిశేషువుకు చెప్పాడు. ఆదిశేషువు నుంచి గ్రహించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని నుంచి గ్రహించినవాడు ధర్ముడు అనేవాడు. ఈ ధర్ముడు గురించి చాలామందికి తెలిసి ఉంటుంది, నరనారాయణుల తండ్రి అయిన. అలాంటి ఆ ధర్ముడు స్వపుత్రాభ్యాం కథామృతం తన పుత్రులకు బోధించాడు అన్నారు. వాళ్ళ పుత్రులు అంటే నరనారాయణులు అని అర్థం. ఇక్కడ ఆ నరనారాయణులో నారాయణుడు నారదునికి బోధించాడు దీన్ని. ఇది పరంపర. అంటే ఎలాగొచ్చిందో గురు పరంపర తెలుస్తున్నది కదా. అంటే కృష్ణుడు చెప్పగా శేషుడు, శేషుడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ధర్ముడు, ధర్ముడి నుంచి నరనారాయణులు, నారాయణుని నుంచి నారద మహర్షి తెలుసుకున్నారు. ఇలా జగాద కృష్ణ చరితం యచ్యుతం ధర్మవక్త్రత తతశ్చ ప్రార్థిత ప్రాహ గర్గాచార్యాయ నారద. అది దానిని నారదుడు గర్గాచార్యునికి తెలియజేశాడు. ఈ విధంగా తాను నారాయణుని ముఖం నుంచి విన్నటువంటి కథను నారదుడు గర్గాచార్యులకు చెప్తే అప్పుడు గర్గాచార్యుల వారు నారాయణుని యొక్క అనుగ్రహంగా నారదుని యొక్క ఆజ్ఞగా ఈ సంహితను రచించారు. వ్యాసుడు భాగవతం కూడా నారదుని వల్ల రచింపడింది కదా. ఈ మాట చెప్తూ గర్గుడికి తెలియజేస్తూ నారదుడు అంటున్న మాట ఏమిటంటే వచసా మమ విప్రేంద్ర కృష్ణద్వైపాయనేన చ సర్వశాస్త్రాత్ పరం శ్రేష్టం శ్రీమద్భాగవతం కృతం బ్రహ్మన్ యథా భాగవతం గోపయిష్యామ్యహం తథా త్వత్కృతం శ్రావయిష్యామి బహుళాస్వాయ భూభృతే. ఇక్కడ ప్రస్తావన స్పష్టంగా కనబడుతున్నది. ఏ భాగవతం ముందా అని మీమాంస మనకు అక్కర్లేకుండా ఇందులో స్పష్టంగా చెప్పాడు. నేను ఆ కృష్ణ కథనే వ్యాసునికి చెప్పి వ్రాయించాను, దాన్ని నేను రక్షించాను. ఇప్పుడు నీ చేత వ్రాయిస్తాను, నువ్వు వ్రాసిన దాన్ని నేను తీసుకువెళ్ళి ప్రచారం చేస్తాను అన్నాడు. ఇక్కడ అంటే వ్యాసుడు చెప్పింది శుకుడు ప్రచారం చేశాడు, తర్వాత మందాక వచ్చింది. అంటే నారదుడి ద్వారా వ్యాసుడు విన్నాడు, ఇక్కడ నారదుడి ద్వారా గర్గుడు విన్నాడు. కానీ గర్గుడు రచించిన తర్వాత నేను ఆ భాగవతం తీసుకెళ్ళి వినిపిస్తాను అన్నాడు. చూడండి, గురువుగారి శిష్యుడు రచించింది పట్టుకెళ్తాట. పైగా నేను నీకు సంక్షేపంగా చెప్పాను, నువ్వు విస్తారంగా రచించు. నువ్వు విస్తారంగా రచించక ఇది పట్టుకెళ్ళి నేను ప్రచారం చేస్తానన్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. ఆ మాట మయాతుభ్యం శ్రావితంచ యశస్ సంక్షేపతో హరేహే వైష్ణవానాం ప్రియం గర్గా త్వమేతద్విపులంకురు. వైష్ణవులకు అంటే విష్ణు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కృష్ణ కథని నీకు సంక్షేపంగా చెప్పాను, నువ్వు విస్తరించు. విస్తరించిన దాన్ని త్వత్కృతం శ్రావయిష్యామి బహుళాస్వాయ, బహుళాశ్వుడైన రాజుకు వినిపిస్తాను ఈ కథని అన్నాడు. ఇక్కడ ఇంకా అక్కడి నుంచి పరంపర వస్తుంది. అంటే ఇప్పుడు నారదుడు గర్గుడికి చెప్పే వరకు వచ్చాం మనం, కానీ గర్గుడే మనకు ఆచార్యుడు. ఆ గర్గుడు రచించిన దాన్ని పట్టుకుని నారదుల వారు ప్రచారానికి బయలుదేరారు. మొదట ఎవరికి వినిపించాడు? బహుళాశ్వుడికి వినిపించాడు. కనుక ఇక్కడి నుంచి బహుళాశ్వుడికి వినిపించాడనే ఉంటుందండి ఇక్కడ. ఇక దీని మహిమ గురించి చెప్పాలి అంటే చాలా అద్భుతమైన అంశం ఇక్కడ. అయితే కృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతం చాలామందికి తెలిసిందే కదా. కృష్ణుని పుత్రుల్లో ప్రద్యుమ్నుడు, ఆయన పుత్రుడు అనిరుద్ధుడు. ఇక్కడి వరకు చాలామందికి తెలుసు. చతుర్వ్యూహాలు అక్కడికి అయిపోయాయి. అనిరుద్ధుని పుత్రుడు వజ్రనాభుడు. కృష్ణ నిర్యాణం తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది, కృష్ణ సంకల్పం అది. అప్పుడు యుధిష్ఠిరుడు మొత్తం వ్యవస్థ చేశాడు, హస్తినాపురం మొదలైనవన్నీ వ్యవస్థ చేస్తూ మధురా నగరానికి రాజుగా చేశాడు వజ్రనాభుని. అప్పుడు మధురా నగరాన్ని రాజధానిగా తీసుకుని వజ్రనాభుడు పాలించాడు. ఆ వజ్రనాభుని యొక్క పుత్రుడు ప్రతిబాహుడు అనేటువంటి వాడు. ఆ ప్రతిబాహుడు భార్య పేరు మాలిని. వీళ్ళు మధురా నగరంలో ఉన్నారు. వ్రజస్యాపి సుతో రాజా ప్రతిబాహున్ నృపోహ్యభూత్ తస్య రాజ్ఞప్రియాదేవి మాలినీ నామ వర్తతే మధురాయాం కృష్ణపుర్యాం భార్యయా సహితో నృప. ఆ విధంగా మాలిని సహితుడై ప్రతిబాహు అనేవాడు. అంటే
వరుస క్రమంగా మనం చూస్తూనే కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వజ్రనాభుడు, ప్రతిబాహుడు అంటే కృష్ణవంశానికి చెందినటువంటి వాడు. అతడు మధురా నగరాన్ని పాలించాడు. ఈ వజ్రనాభుడు కాలంలోనే అతడికి తల్లులు వర్ణించిన ప్రకారంగా కృష్ణమూర్తిని అర్థం చేసుకుని బృందావనం అంతా ఆయన అభివృద్ధి చేశాడు. ఎక్కడెక్కడ కృష్ణుడు సంచరించాడు, ఆలయాలు నిర్మాణం చేశాడు. ఈ ఆలయాల తర్వాత కలియుగం ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఉన్నాయి. కానీ ఇతరులు దాడికి వచ్చి ధ్వంసం చేసినప్పుడు ఆలయాలను రక్షించుకోవడం కోసం పడని పాట్లు పడ్డారు. అందులో వల్లభాచార్యులు మొదలైన మహాత్ములు ఆ విగ్రహాలను తీసుకొచ్చి వేరే చోట్ల దాచారు. అలాగా కృష్ణ పరమాత్మ తర్వాత వజ్రనాభుడు ఆరాధించినటువంటి కృష్ణ విగ్రహం రాజస్థాన్లో శ్రీనాథ్ మందిరంలో పెట్టబడింది. అక్కడ శ్రీనాథుడిగా ఆరాధింపడుతుండే ఆయన. అలా కొన్ని అటు ఇటు తరలే. తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత బృందావనమంతా మళ్ళీ వైభవంగా వచ్చింది. అదొక కారణ జన్మ. ఆయన వలన మళ్ళీ కృష్ణుడు ఎక్కడెక్కడ ఏ లీల చేశాడనే చోట్లు ఆయన దివ్య దృష్టితో చెప్పగా అక్కడ దివ్య మందిరాలు వెలిసాయి. అది వజ్రనాభుడితో ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాం. వజ్రనాభుడి పుత్రుడు ప్రతిబాహుడు. ఆ ప్రతిబాహుడికి సంతానం లేదు, కొంచెం బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఇక్కడ శాండిల్య మహర్షి ఇచ్చేశాడు. ఆ శాండిల్య మహర్షి ఇచ్చేసినప్పుడు తన యొక్క బాధను తెలియజేశాడు, నాకు సంతానం లేదు నాయన అని. అప్పుడు దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ నేను చెప్తున్నాను. నవాహ యజ్ఞేన జనా పునీతాహ. నవాహ యజ్ఞం ఒకటి చేయాలి. అదేమిటంటే నరేంద్ర శశ్వన్ముని సంహితాయా నవాహ యజ్ఞేన. ముని సంహిత అంటే గర్గముని సంహిత ఉన్నది. అది నవాహ యజ్ఞంగా చేసినట్లయితే నీ యొక్క కోరిక తీరుతుంది. పైగా నవాహ సంహిత గర్గభాగవతం చేస్తే ఎన్ని లాభములు ఉంటాయో ఫలశ్రుతి చాలా విశేషంగా ఉన్నదండి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు శుక్రవారం కాబట్టి సాయం సంధ్యా సమయంలో తులసి కోట వద్ద గృహిణి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆ యొక్క శంకు చక్ర ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో నువ్వుల నూనెతో ప్రమిదలో దీపారాధన ఆచరించటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మనకు వచ్చి తీరుతుంది అని శాస్త్రం. లక్ష్మీదేవి ఉపాసన ఉదయం పూట దీపారాధన ఆచరించడంతో పాటు లక్ష్మీదేవిని పూజించడం, అలాగే సాయం సంధ్యా సమయంలో కూడాను లక్ష్మీదేవిని ఆరాధన చేయటం, ఈ రెండూ కూడా శుక్రవారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఇలా ఆచరించడం చేత లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకు కలిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడాను. అంతేకాకుండా ముత్తైదువులను పిలిచి వారిని చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వారి చేత ఆశీస్సులు కూడా తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవన విధానంలో లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు అని చెప్పేసి సంప్రదాయం తెలియజేస్తోంది. లక్ష్మీ కటాక్షరీత్యా రాత్రి సమయంలో నీళ్లు ఎవరికీ కూడాను ఇవ్వకూడదు. ఒక బిందెడు నీళ్లుంటే ఇస్తారా అని ఎవరైనా వస్తే వాళ్ళకి రాత్రి సమయంలో నీళ్లు ఇవ్వరాదు అని శాస్త్రం అండి. ఉదయం పూట నీటి దానం చేయవచ్చు, కానీ రాత్రి సమయంలో నీటి దానం చేయకూడదని కూడా శాస్త్రంలో చెప్పారు. ఇది మన సంప్రదాయ రీత్యా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 6:16. తిథి తదియ మధ్యాహ్నం 2:35 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 8:04 వరకు. వర్జం ఉదయం శేషంగా మిగిలింది 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:49 వరకు. మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:58 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. అమృతకాలము మరియు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయము కలిసి వచ్చాయి సాయంకాలం 4 గంటలకి. ఈ సందర్భంగా మనం ఔషధములు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధాలను అందించినట్లయితే 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ఆ కారణంగా అనారోగ్యవంతులు కొనుక్కోలేని వాళ్ళకి ఔషధ దానం చేయడం చాలా మంచిది. నేటి విశేషం శుక్రవారం, అలాగే తెల చతుర్థి ప్రదోషం కూడా. తెల చతుర్థి సందర్భంగా గణపతికి శివునకు కూడా నువ్వులతో 1 అర కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం వలన విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా అస్తమయం నుంచి 1:12 సమయం ప్రదోషకాలం, ఆ సమయంలో మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి. ఇక శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు ఉదయకాలంలో మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. అనుభవయోగ్యమైన సంపద వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. ఓర్పు వెగటుగా ఉంటుంది, కానీ దాని ఫలితం అమృతంలా ఉంటుంది. ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవద్గత చేత రంజిల్లుతుంది. అవి పాలు కానప్పుడు పొంగే అవకాశం ఉండదు. అగ్ని మీద పెట్టిన ఆవిరైపోతాయి. నీళ్ళైతే పాలైతేనే పొంగుతాయి. పొంగాలి అంటే అవి పాలై ఉండాలి. లోపల ఆర్ద్రత ఉండాలి. అది జన్మజన్మాంతరముల యొక్క సుకృతం. ఆ ఆర్ద్రత కలిగి ఉండడం. వాళ్ళు మాత్రమే భగవత్కథాశ్రవణం చెయ్యాలని తాపత్రయపడి వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్నాడు అంటే నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భాగవతం చెప్పే చోటికి ఎవరైనా వెళ్ళి కూర్చున్నాడు, సభాప్రవేశం చేశాడు అంటే శాస్త్రంలో కొన్ని కోట్ల జన్మల తరువాత ఈశ్వరానుగ్రహం పొందినవాడు అని గుర్తు.
లేకపోతే భాగవతం జరుగుతున్న సభలోకి ప్రవేశం ఉండదు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చి వెళ్లకుండా చేస్తుంది, ఆ సభలో ఉండకుండా చేసి తప్పిస్తుంది. కాబట్టి ఆర్ద్రతతో కూడినటువంటి భగవత్ కథాశ్రవణము సన్నని సెగ మీద కాగిన పాలు, పెద్ద అగ్ని మీద పెట్టకూడదు. పిడకలు విరిచి ముక్కలుగా పెట్టి మధ్యలో పాలకుండ పెట్టి కింద ఊక పోసి వెలిగిస్తారు. సన్నని సెగ మీద కాలుతుంటే బూది అవుతుంటే పిడకలు కిందకి దిగుతుంటాయి, గిమ్మి కిందకి దిగుతుంది, ఎర్రటిది తట్టు కడతాయి పాలు. అలా భగవత్ కథాశ్రవణం చేస్తే దాని వలన లోపల మనస్సులో ఆ కథల్ని నిలబెట్టుకుంటే అవి బాగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు. దీనికి తోడు దొరకాలి. తోడంటే ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి వాని యొక్క సహవాసము కుదిరితే ఆయన యొక్క మాటలు, ఆ సత్పురుషుని యొక్క మాటల చేత ఈ లోపల విన్నటువంటి విషయాలు ఘనీభవిస్తాయి. అలా ఘనీభవించాలి అంటే మళ్ళీ ఇతర విషయ సంపర్కం ఉండకూడదు. తోడు పెట్టిన పాలని అస్తమానం కదిపారనుకోండి తోడుకోవు. ప్రశాంతంగా అటువంటి విషయంతో మాత్రమే సంఘాన్ని పెట్టుకొని భగవంతుని యందు మాత్రమే చిత్తం ఉంచితే తోడుకుంటుంది పెరుగు. అది పెరుగు. అందులోకి మళ్ళీ భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపుతారు. దింపి విన్న విషయాలు, తాను ధ్యానంలో చూసిన విషయాలు తలుచుకుని పొంగిపోవడమే తాడు అనబడేటటువంటి స్మరణలు కట్టి చిలుకుతారు. చిలికితే అందులోంచి భగవంతుని యందు విశేష ప్రేమ, అంటే అది భగవంతుడి కోసం పనికొస్తుంది తప్ప ఇక ఏ విషయానికి పనికిరాదు. ఆ ప్రేమ భగవంతుడి కోసమే. నిరతిశయ ప్రేమ అంటారు. అది పైకి పుడుతుంది వెన్న ముద్ద. ఈ పుట్టిన ముద్ద పైన కుండలో ఎలా పుడుతుందో ఇక్కడ కుండలో అలా పుడుతుంది. శరీరం ఒక భాండము, ఈ కుండలో పుడుతుంది. ఈ వెన్న ఎవరి కోసం కాదు, ఒక్క కృష్ణుడి కోసమే. అందుకే ఆయన వచ్చి తింటాడు. అది ఎవరికీ కనపడదా వచ్చి తినడం, అందుకని చౌర్యము. అది నవనీత చౌర్యం. అంటే నేను దొంగతనం చేశాడు అంటే ఆయన నిజంగా దొంగతనం చేశాడని కాదు. రెండవ అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క దొంగతనానికి అర్థం మన దొంగతనాన్ని తెలియచేయడం. మనం ప్రతిదానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావన్నీ ఈశ్వరుడు. అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతూ ఉంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకానే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు, ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు. కాబట్టి భగవంతునికి సంబంధించినవి భగవత్ ప్రసాదంగా వాడుకున్నాడు అనుకోండి. అద్దె ఇంట్లో ఉన్నవాడు మహానుభావుడు ఏదో తక్కువ అద్దెకి ఇచ్చాడండి, సౌకర్యంగా ఉంటున్నాం, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆయన చేయించి పెడుతూ ఉంటాడంటే యజమాని ఇంకో 2 ఏళ్ళు ఉండనిస్తాడు. నాదేనండి ఈ ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను. నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను, నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు పాండవులను నాశనం చేయటం కోసమే ఈ లక్కయ్యలు నిర్మించాడు. అప్పుడే మేము అనుకున్నాము ఇదేదో విశేషంగా ఉంది. అప్పుడే అనుకుంటే ఎందుకు చెప్పలే వీళ్ళు? చెప్పచ్చు కదా. అప్పుడే అనుకున్నారట. ఒకడు అనుకుంటాడట ఇది
లక్క ఇల్లులాగా ఉంది అన్నాడట. అయితే నువ్వెందుకు ఆ రోజు చెప్పలే, నోరు మూసుకొని ఉన్నావు ఆ రోజు? ఎవరితో కూడా చెప్పలే. నాకు తెలుసండి ఇట్లా అవుతుందని ఒకడు. నీకు తెలుసంటే నువ్వు నోరు మూసుకో. వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటారు కదా. ఈ లక్క ఇల్లు నిర్మించాడు, కాల్చేశాడు, ఇదే సత్యం అని ఆక్రోశించారు. ఏమిటిది ఇట్లయిపోయింది, కాలిపోయింది. విదితే ధృతరాష్ట్రస్య దార్తరాష్ట్రో న సంశయః దగ్ధవాన్ పాండు దాయాదాం నహ్యేనం ప్రతి సిద్ధవాన్ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి తెలిపి అతడు అనుమతితోనే పాండవులను కాల్చేశాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ దుష్కర్మను ధృతరాష్ట్రుడు కూడా నివారించలేదు. ఈ విషయంలో భీష్ముడైన ధర్మాన్ని పాటించలేదు. ద్రోణుడు, విదురుడు, కృపుడు మొదలైన కురువృద్ధులు కూడా ధర్మాన్ని పాటించలేదు. అందరూ ఎవరికి తెలియదు పాపం మీద. అందరూ అందరే ఒకే రకంగా ఉన్నారు. కనుక మనమందరము కలిసి ఆ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి నీ మనోరథం పూర్తిగా తీరింది, నువ్వు కార్యసాధకుడు అయ్యావు, పాండవులను భస్మం చేయటంలో నువ్వు కృతార్థుడయ్యావు అనేటువంటి సందేశాన్ని పంపిద్దాం అనుకున్నారు. చాలా కోపం వచ్చింది అందరికి కూడా. తర్వాత పురప్రజలు పాండవులను వెతకాలని నిశ్చయించుకొని బూడిదను అటు ఇటు జరిపి చూశారు. వారికి బోయశ్రీ, ఆమె 5 కుమారులు అస్థులు కనిపించాయి. ఈ లోపల పాండవులకు సహాయం చేసిన కనకుడు తెలివిగా సొరంగ మార్గాన్ని మట్టితో కప్పేశాడు. అదే వాడికి తెలివి కదా, దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. తర్వాత వారు పాండవులు పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయారని ధృతరాష్ట్రుడికి తెలిసింది. దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఆ వార్త విని మనసులో సంతోషించి ఇక మనకు శత్రుపీడ లేదు అనుకొని పైకి మాత్రం దుఃఖిస్తున్నట్లుగా నటించాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, విధి ఇంత పని చేసిందేమిటి, తల్లితో సహా పాండవులు కాలిపోయారు, పాండవులలో నా తమ్ముడు పాండును చూసుకుంటున్నాను అంటే కనుక నా తమ్ముడు నేను చూసుకుంటున్నా, నా తమ్ముడు పాండు మళ్ళీ ఈరోజే చనిపోయినట్లు అనిపిస్తుంది. అట్లా వీడు ఏడ్చాడు, రాగరాగాలుగా ఏడ్చాడు. ప్రజలారా, మీరు వేగంగా వారణావతాపురాణానికి వెళ్ళండి, పాండవులకు కుంతీదేవికి ఆదరపూర్వకంగా చేయవలసిన పరలోక క్రియలను జరిపించండి. వీడి ముఖం, వారితో చనిపోయిన మిత్రులకు కూడా తగిన కర్మలను జరిపించండి. చూడండి, వీళ్ళు ఈ బోయ ఆవిడ అనుకున్నాం కదా, 5 మంది పిల్లలతో వచ్చారని, ఆ 5 మంది పిల్లల సంగతి చూడండి. ఏం అదృష్టం. వాళ్ళకి ఎంత మర్యాదలు, వాళ్ళు కాలిపోయిన బూడిదికి ఎన్ని అపరకర్మ కార్యక్రమాలు జరపడానికి రెడీ అయిపోయారు. ఆహా, వీళ్ళ యోగం అంటే యోగం ఎట్లుండాలి. కుంతికి పాండవులకు మేలు కలగటం కోసమే ఏం చేయాలో వాటిని చేయండి, వీటికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, జరిపించండి అని ధృతరాష్ట్రుడు తన బంధువులతో కలిసి తిలోదకాలు ఇచ్చాడు. అందరికీ తర్పణాలు ఇచ్చాడు. వాళ్ళ ఎముకలు ఉంటాయి కదా, అవి బంగారు ఒక సిలుకు వస్త్రంతో చుట్టారు. అది వాళ్ళ యోగం, ఎప్పుడూ తెచ్చుకున్నారు అది. అంటే వీళ్ళు ఇది ధర్మరాయుడు ఉండొచ్చు అని కొంచెం మంచిది, ఇది భీముడిది ఉండొచ్చు, ఇది అర్జునుడిది ఉండొచ్చు అని వేరే కుండలంటే కుండలు కాదు, బంగారు కుండల్లో పెట్టించాడు. అంటే జనం అంతా చూస్తాను, ఎంత ప్రేమ. ఓహో, ఎముకలని సిలుకు గుడ్డలు,
అది గంగలో కలపటానికి. చూడండి, వీళ్ళకి ధృతరాష్ట్రుడు, అతడి పుత్రుడు భీష్ముడితో కలిసి ఆభరణాలు కిరీటాదులు విడిచిపెట్టేశారు. ఏకవస్త్రాన్ని దర్శించి దుఃఖిస్తూ గంగ వద్దకు చేరారు. కొందరు అయ్యో ధర్మరాజా అని శోకించారు. కొందరు అంటే ఈ 100 మందిలో చెప్తున్నా నేను, 100 మందిదే ఇట్లా ఉంటే ఇంక మిగతా వాళ్ళది ఎట్లా ఉండాలో చూసుకోండి. అయ్యో భీమా అంటూ కొందరు, చచ్చావో మంచి పని చేసావు అని కొందరు, అయ్యో అర్జునా అని మరికొందరు. నకుల సహదేవుల గురించి విలపించారు, అయ్యో చిన్నపిల్లలు అని. కొందరు కుంతి మరణానికై దుఃఖించారు. ఆవిడ సాధ్వీమణి పతివ్రతామణి ఆవిడ పోయిందే అని వీళ్ళలో భార్యలు ఉంటారు కదా, వీళ్ళంతా జనమందరూ చూసి ఇదేంటి ఇట్లా దొర్లుతున్నారట కిందపడి. ఆడవాళ్ళు దొర్లుతున్నారు, కుంతి తల్లి కుంతి అని దొర్లుతుంటే అందరికీ దుఃఖం. ఏం ప్రేమ వీళ్ళకి! మన ఇంట్లో పొట్లాడుకుంటాం మనం, దాయాది మత్సరం మనకంతా ఉండేది. చూడు వాళ్ళు ఎట్లున్నారు. ఉంటే ఇట్లుండాలా. స్నేహం అంటే స్నేహం ఇది. అబద్ధానికి ఎంత విలువ ఉందండి, మోసానికి ఎంత విలువ ఉందండి, నాటకానికి ఎంత విలువ ఉందండి. లోపల వేరే బయట వేరే ఎంత విలువ అండి. బయట విలువ బయటకే కదండి విలువ, లోపల ఉండేదానికి కాదు కదండి తెలుస్తుంది కదా. అందరూ వారికై తిలోదాకలు ఇచ్చారు, అందరూ తర్పణాలు వదిలేరు, మంచి మంచి పురోహితులను పెట్టారు, గట్టిగా పలికారండి. వాస్తవం తెలిసిన విదురుడు మాత్రం కొద్దిగానే శోకించినట్లు నటించాడు. విదురుడు మాత్రం శోకించకపోతే కష్టం కదా. విదురుడు కూడా నీళ్లు రావటం లేదు, ముఖానికి పెట్టుకొని రోధించినట్టు రోధించాడు. పాపం కాసేపు ఏడ్చినట్టు ఏడ్చాడు. భీష్ముడు మాత్రం విపరీత పాపం. భీష్ముడికి నిజంగా తెలియదు, ఇప్పుడేం అనుకోవకండి మీరు, నిజంగా తెలియదు. దివ్య జ్ఞానం ఉపయోగించలేదు వీడు. వీడి మసి, వీడెందుకు ఉపయోగించలేదు, పని లేక. ఉపయోగించే బాగుండి ఉపయోగించలేదు. నిజంగా తెలియదు, శోకించాడు. పలు విధాలుగా వారి కోసం ఇలా ఆక్రోశించాడు కూడా. కొంచెం కోపం కూడా వచ్చింది వీళ్ళ మీద. ధర్మరాజును గురించి విప్రులు మెచ్చుకున్నారు. విప్రులు మెచ్చుకొని దానాలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. అంత ధర్మరాజు అంటే ఏమనుకున్నారని ఒక పాట పాడటం, ఒక రుక్కు చెప్పటం, ఒక పెద్ద మంత్రాన్ని వేయటం. డబ్బులు ఎటువంటి డబ్బులో, మామూలు డబ్బులు కాదు, బంగారు నాణ్యాలు టకటకటకట కానీ వేశాడు దుర్యోధనుడు, అందరికీ తెలిసేటట్టుగా. అతడు సత్యాన్ని పట్టుకున్నాడు ధర్మరాజు. తనను తాను ధర్మానికి అర్పించుకున్నాడు. ఆ ధర్మరాజుతో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి ధర్మరాజులో. అంతటి ఆ ధర్మాత్ముడు ఎలా మరణించాడు, మరణించడానికి సాధ్యం లేదే అని కొంతమంది. దక్షిణ తక్కువ దొరికిందే వాళ్ళు మాత్రం చెప్తున్నారు. దక్షిణ ఎక్కువ దొరికిన వాళ్ళు విచిత్రంగా పొగుడుతున్నారు. అన్న ప్రేమ అంటే ఇది అని ఎవరిని పొగుడుతున్నారు? దుర్యోధనుని వీళ్ళని పొగుడుతున్నారు. ఇది దాన ధర్మాలంటే ఇట్లుండాలని. ధర్మరాజు తన పట్ల తాను ఎలా ప్రవర్తిస్తాడో ఇతరుల పట్ల కూడా అలాగే అంతే ప్రేమతో ప్రవర్తిస్తాడు. ఆయన గుణగానాలు చేస్తున్నాడు. అటువంటి అతడు ఎలా తల్లితో కలిసి మరణించాడో ఇది వీల్లేదే అనుమానం కొంతమందికి. ధర్మరాజు యువరాజు అయ్యాడు కదా, సత్యధర్మాలు పాటిస్తూ తన కీర్తినే కాకుండా తండ్రి కీర్తిని కూడా విస్తరింపజేశాడు కదా. అటువంటి వాడు మరణం యముడు దగ్గర పడ్డాడా? ఆ యముడెంత చెడ్డవాడో పాపం. కుంతి ఎంతో కాలం నుంచి అడవుల్లో అష్టకష్టాలు పడి నివసించింది. మొదటంతా అదే కదా నివసించింది, దుఃఖాలను అనుభవించింది. ఇప్పుడు ఆమె కేవలం కొడుకుల మీద ప్రేమతో బ్రతికి ఉంది. లేకపోతే భర్తతో కలిసి మరణించేది కదా, ఆ రోజే వెళ్ళిపోయేది. కొడుకుల కోసం ఉంది. ఈరోజు కొడుకులు ఇట్లయిపోయారు. ఏం చేసేది? ఏంటి ఆ ఇల్లు ఎందుకు ఉండాలా? వీళ్ళు పక్క ఇంట్లో ఉండొచ్చు కదా, ఫస్ట్ ఇల్లు దాంట్లో ఉండొచ్చు అని కొంతమంది. కానీ ఆ భవనం బాగుంది కదా, అది లక్క ఇల్లు సాధ్యం లేదు కదా, ఇది మంచి ఇల్లే. ఆమె గొప్ప వంశంలో పుట్టింది కదా, ఇక చాలా కొద్ది కాలమే భర్తతో కలిసి సుఖాలు అనుభవించింది కదా. అటువంటి ఆవిడ ఎందుకు చచ్చింది? ఏం చావుకుంటారా? అటువంటి ఆ కుంతి ఏ కోరికలు తీరకుండానే పుత్రులతో పాటు అగ్నిలో కాలిపోయింది అని ఆ ఎముకలను పట్టుకొని ఏడుస్తున్నారు అందరూ కూడా.
అందరూ వచ్చి క్యూ నిల్చొని ఒక్కొక్కరుగా దాని ఎముకలు ముట్టడం, ఇట్లా ముట్టి నమస్కారం చేసుకోవటం. ఇవన్నీ భీష్ముడి భావాలు అని చెప్పుకొని వచ్చారు ముందు. ఇవన్నీ ఇప్పుడు జరిగిందంతా. భీమసేనుడు బలిష్టమైన భుజాలు కలవాడు, అందమైన చేతులు గలవాడు, మేరు పర్వతంలాగా కనిపిస్తూ ఉంటాడు. అంతటి వాడు మరణించాడంటే నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడు వచ్చేసింది ఆయనకు అనుమానం, నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇది క్యూ జరుగుతూ ఉన్నది. అందరూ వచ్చి ఆ ఎముకలు నమస్కారం చేసుకొని పోవటం. ఏమి గతి పట్టింది, ఎంత మంచి గతి పట్టింది చూడండి. ఇదే అండి అదృష్టం అంటే ఇట్లా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత అదృష్టం వచ్చింది వీళ్ళకు. అర్జునుడు మంచి ప్రవర్తన గలవాడు, చక్కని హస్తలాఘవం గలవాడు. అంటే వీళ్ళు భీష్ముడు చెప్పుకుంటున్నాడు, గొప్ప ఆయుధాలను ప్రయోగించేవాడు, వినయశీలి, రథం నడపడంలో అతడికి సాటి వచ్చేవారు లేరు కదా. ఎంత దూరమైనా అర్జునుడు ప్రయాణిస్తాడు కదా, అతడికి తొందరపాటు లేదు కదా, తడబడాడు. ఆ అర్జునుడికి గొప్ప అస్త్రాలు కూడా తెలుసు కదా. అతడు మహాబలశాలి. తూర్పు దేశాల రాజులను, సౌవీరులను, దక్షిణ దేశ రాజాలను జయించాడు కదా, అంత ఆ రాజులందరినీ కూడా. ముల్లోకాలను బలవంతుడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు కదా. అటువంటి అర్జునుడు పుట్టగానే కుంతి పాండురాజులు పరమానందం పడిపోయారు కదా. అతడు ఇంద్రుడితో సమానమైన పరాక్రమం గలవాడు కదా, విజయుడు. అంతటి వాడు ఎలా మరణిస్తాడు? మరణించడానికి వీల్లేదే. యొద్దు మూపురంలాగా ఉన్న భుజాలు గలవారు, సింహము లాంటి గంభీరమైన నడక గలవారు, కవలలు, శత్రువులను సంహారం చేయగలవారే నకుల సహదేవులు. వారెలా మరణించారు అంటూ భీష్ముడు తిలోదకాలు ఇస్తూ, ఇది నేను తిలోదకాలు ఇవ్వటానికి నాకు మనసు రావటం లేదు. ఆయన ఏం చేస్తావు, బాధపడుతూ ఏమిటో ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదంటారు. ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఎంక్వైరీ పెట్టిస్తాడు దుర్యోధనుడు. అక్కడ చూస్తున్నాడంతా, చారులు అన్ని చోట్ల ఉన్నారు, సిఐడీస్ ప్రతి చోట ప్రతి ఇంచులో ఉన్నారు. ఎవరెవరి నోట్ల నుంచి వచ్చేదంతా తీసుకుపోయి చెప్తున్నారు దుర్యోధనుడికి. ఎవరెవరు ఏమేమి చచ్చిపోయిన తర్వాత ఎవరెవరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని. ఎక్కడైనా ఒక్క డౌట్ వస్తే చాలు పట్టేసుకుంటాడు, ఊరికే ఉండడు. అయినా భీష్ముడు లోపలనుకున్నాడు, తిలోదకాలు ఈ నూలు వదలకపోతే వీడు అనుమానిస్తాడు అని అంటూ తిలోదకాలు ఇస్తూ బాధపడుతూ ఉండటాన్ని విదురుడు పాపం పక్కలో చూశాడు. దేశకాలాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నాడు, ఓ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడా, దుఃఖించకు, శోకాన్ని విడిచిపెట్టు, ఎందుకు దుఃఖపడతావు? పాండవులు మరణించటానికి సాధ్యం లేదు, బ్రతికే ఉంటారు అన్నాడు. ఇక్కడ బ్రతికే ఉన్నారు కాదు, బ్రతికే ఉన్నారు అనే విధంగా మాట్లాడాడు. పక్క చూసుకున్నాడు విదురుడు, ఎవరు లేరు, ఏ అనుచారుడు లేరు, చారుడు ఎక్కడెక్కడ ఏ అందేస్తారో తెలీదు. అందుకని భీష్ముడికి మాత్రం చెప్పాడు విదురుడు, ఏమీ భయపడొద్దు నువ్వు బ్రహ్మచారి, బాగానే ఉన్నారు, వారికి ఏ కీడు రాదు, సమయానికి చేయవలసినటువంటి పని నేను చేశాను, అందుచేత నువ్వు తిలోదకాలు ఇవ్వవలన పని లేదు, జాగ్రత్తగా నటన చేయి, అంతే, ఒట్టి నీళ్లు వదిలేసాయి, జాగ్రత్తగా ఉంటూ చూస్తున్నారు అని నీళ్లు వదిలేశాడు. అప్పుడు భీష్ముడు విదురుడు చేయి పట్టుకొని కొంత దూరానికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే చాలా జనం ఉన్నారు. కన్నీళ్లు తుడుచుకొని చాలా దుఃఖపడ్డాడు భీష్ముడు. కౌరవులను వినిపించుకోకుండా తడబడిన గొంతులతో ఇలా అన్నాడు, నాయన, మహారథులైన పాండవులు ఎలా బ్రతికారు, మన అదృష్టం కొద్దీ వారు ఎలా రక్షించబడ్డారు. తండ్రి కదా, పెద్ద తాత కదా, గరుత్మంతుడి కారణంగా అతడి తల్లి అయినటువంటి వినతాదేవి దాస్య విముక్తి చెందినట్లుగా నీ వల్ల పాండవులు కూడా నాశనం కాకుండా తప్పించుకున్నారు అన్నాడు. ఎంత పని చేశావు విదురా అని కౌగిలించుకొని చేతులకు ముద్దు పెట్టుకున్నాడు, నమస్కారం చేసుకున్నాడు చేతులకి. అప్పుడు విదురుడు, కౌరవులకు
వినిపించుకోకుండా భీష్ముడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధనుడు కలిసి పాండవులను నాశనం చేయాలనుకున్నారు. దుర్యోధనుడి దురాలోచనను పాటించటానికై పురోచనుడు నియమించబడ్డాడు. ఇది నాకు తెలిసింది. కనకుడిని పిలిచి లక్క ఇంటిలో ఒక సొరంగాన్ని నిర్మించేటట్లుగా చేశాను. లక్క ఇల్లు కాలిపోకముందే ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. కుంతి పాండవులు ఆ సొరంగం గుండా తప్పించుకున్నారు, ప్రాణాలు దక్కించుకున్నారు. అందుచేత మీరంతా విచారించకండి. పాండవులు శత్రువులను మర్దించగలటువంటి శక్తివంతులు. భయంకరమైన అగ్ని నుండి ఈ ఉపాయంలో రక్షించబడ్డారు. వారు బ్రతికే ఉన్నారు. ఏమీ భయపడద్దు నువ్వు. అనుకూలమైన కాలం వచ్చే వరకు పాండవులు, వాళ్ళకి బాగలేదు ఇప్పుడు, గ్రహ బాధ. అదే చెప్తారు కదా, 4వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బాడిగింట్లో వీడు, 5 ఇంట్లో వీడు బాడికి వదిలేసి అప్పుడే ఇల్లు ఖాళీ అయిపోయినాడు శని అని, ఈ ఇల్లు అని చెప్తా ఉంటాం కదా. అట్లా వాళ్ళకి ఇప్పుడు గ్రహబలం బాగలేదు. అందుకని గ్రహబలం బాగా అయ్యేంతవరకు కూడా మనము నోరు మూసుకొని ఉండాలా. పాండవులు రహస్యంగానే తిరుగుతూ ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మరాజును రాజులందరూ చూస్తారు అన్నాడు. అటు తల్లితో కలిసినటువంటి పాండవులు సొరంగం నుండి బయటపడి గంగానది తీరానికి చేరారు. అక్కడి నుండి నావలో ప్రయాణించారు, పెద్ద నావ. భుజబలాన్ని ప్రదర్శించారు. దానికి తోడు ఆ ప్రవాహ వేగం నావను వేగంగా ముందుకు నడిపించింది. దానికి తోడు ప్రయాణానికి గాలి అనుకూలంగా వీచింది. అలా నావ ఆవలి తీరానికి చేరింది. పాండవులు నావ దిగి రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులు తెలుసుకుంటూ, నక్షత్రాల సహాయంతో తెలుసుకోవచ్చట. అందుకనే మనమంతా నక్షత్రాలు చూసి లెక్క పెట్టుకోవాలి మనం ఎప్పుడు, ఏ నక్షత్రం ఏ దిక్కులో ఉంటుంది అని. అప్పుడు మనకు టైం తెలిసిన పని లేదు. బయటకు వచ్చి ఒకటే పారి చెప్పచ్చు టైం ఇంత అయింది అని. దిక్కులంతా తెలుసుకుంటూ దక్షిణ దిక్కును గుర్తించి అటుగా వెళ్ళారు. వారెంతో అలసిపోయి ఉన్నారు. దక్షిణ దిక్కు వచ్చారు, మన దక్షిణ దిక్కు వచ్చారు. దాహంతోనూ నిద్రతోనూ బాధపడుతూ ఉన్నారు. వారందరూ భీమసేనుడితో, ఓ వీరా, ఇంతకన్నా కష్టమే లేదు. ఈ అడవి చాలా దట్టంగా ఉంది, ఇందులో మనం చిక్కుకొని పోయాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.